ప్రజాభవన్లో జెండా ఊపి 25 సంవత్సరాలు చేపల విక్రయ వాహనాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. సంచార చేపల విక్రయ వాహనంలో వెళ్లి విక్రయ వాహనాన్ని మంత్రి సీతక్క పరిశీలించారు. నాణ్యత, మంచి రుచితో ఆరోగ్యకరమైన చేపల వంటకాలు తయారు చేయాలని సూచించారు. ఫిష్ ఫుడ్కు మంచి బ్రాండ్ క్రియేట్ కావాలని 100% సక్సెస్ రేట్ ఉండాలన్నారు. అమ్మ చేతి వంటకు మారుపేరుగా ఇందిరా మహిళా క్యాంటీన్లు ఉండాలని తెలిపారు. సంచార చేపల విక్రయాల వాహనాల్లో వ్యాపారాలు విజయవంతం కావాలన్నారు. మండల కేంద్రం వరకు ఈ వ్యాపారం వెళ్లాలని ఆకాంక్షించారు సీతక్క. ముఖ్యంగా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలను ఎక్కువ ఎంకరేజ్ చేయాలని పైనుంచి కూడా మాకు అక్కడ పైన ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, అంతకంటే ముందు మరి ఇందిరమ్మ గారి యొక్క లైన్ లో చూసినప్పుడు ఎప్పుడు కూడా మహిళా ఓరియంటెడ్. ఎందుకంటే సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తున్నారు తొక్కి పెట్టడం అనేది. కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఆడవాళ్ళు అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లలోకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం, ఒక ఏమంటారు, నేను మాట్లాడుతుంది ఒక రకంగా పోతుంది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఒక శాస్త్రం చెప్తుంది, ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని కూడా మగపిల్లగానే కనాలి అని చెప్తుంది. ఆడవాళ్ళకి చదవద్దు, ఉద్యోగం వద్దు, ఉపాధి వద్దు అనేది. కానీ ఈరోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకు వచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితో పెళ్లి అయిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి ప్రతి ఒక్క మహిళ కాంగ్రెస్ పార్టీ చిత్త